10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంత్రి పొంగులేటి వెల్లడి. రాష్ట్రంలోని 4 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏల పరిధిలో 10,000 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్భాల్లో సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇళ్ల మంజూరుపై పలు సూచనలు చేశారు. వారి సూచనలు సలహాల మేరకు ఆదిమ గిరిజన తెగల్లోని అతి బలహీన వర్గాలైన చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నాం. ఊట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్లో 3,551, బోధులో 695, ఖానాపూర్లో 1,802, సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1,430, బెల్లంపల్లిలో 326 ఇళ్లను ఇస్తున్నాం. భద్రాచలం ఐటీడీఏ పరిధి అశ్వరావుపేటలో 105 మందికి ఇళ్లను అందిస్తున్నాం. అచ్చంపేటలో 518, మహబూబ్ నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. అడవులను నమ్ముకొని జీవించే చెంచులు ఆ ప్రాంతాలకు వదిలి వెళ్ళలేరు అని చెప్పి అందుకోసం వాళ్ళకు అక్కడ ఇండ్లు నిర్మిస్తా ఉన్నాం. 10,000 ఇండ్లను చెంచు కుటుంబాల కోసం నిర్మించబోతా ఉన్నామని చెప్పి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.